భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం. నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు మనం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదటి రోజు మనం 2 రకాల అవతారాలు చెప్పుకుందాం. ఎందుకంటే మనకి శ్రీశైలం పద్ధతి ప్రకారం జరిగేది ఒకటి ఉంది, విజయవాడ కనకదుర్గ గుడి తరఫున చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఒక దాంట్లో శైలపుత్రి అని, ఇంకొక దాంట్లో బాల అవతారంగా ఈరోజు వేస్తారు. ఇది విజయవాడలో బాల అని వేస్తారు, శైలపుత్రి అని కూడా వేస్తారు. అలాగే ఇక్కడ శక్తి ఉపాసన దీని ప్రకారం చేసేటప్పుడు మనకి శైలపుత్రి అంటారు అమ్మవారిది. 9 రకాల నవదుర్గల్లో శైలపుత్రి అవతారం అంటారు. శైలపుత్రి అంటే హిమవంతుడి కూతురుగా చెప్తారు. ఒక చోట ఎక్కడో నేను ఒకసారి చదువుతున్నప్పుడు విన్నాను, అమ్మవారికి పార్వతీదేవికిట దాక్షాయణి అని పిలువబడ్డం అంత ఇష్టం ఉండదుట ఆవిడకి, శైలపుత్రి అని పిలిపించుకోవడమే ఎంతో ఇష్టం ఆవిడకి అని చెప్తారు. అలా ఉన్న రూపంలో ఆవిడని కొలిచి మనం అనుగ్రహం పొందడం కూడా చాలా తేలిక అని చెప్తారు. అలాగే బాల అవతారంలో మనం చెప్పుకునేటప్పుడు దీనికి మనం వాడాల్సిన రంగు, అసలు ఆ రోజు వేసుకోవాల్సిన బట్టల రంగు, అమ్మవారికి అలంకరించవలసిన చీర రంగు ఏమిటి, ఏ పూలతో పూజ చేయాలి, ఏ నైవేద్యం పెట్టుకోవాలి అనేది మొదటగా ఒకసారి చెప్పుకుందాం. ఎందుకంటే తెలియని వాళ్ళు, కొత్తగా చేస్తున్న వాళ్ళకు కూడా సులభంగా వాళ్ళు చేసుకోగలిగేటట్టుగా ఉంటుంది అని ఒకసారి గుర్తు చేసుకోవడం. బంగారు రంగు చీర లేకపోతే పసుపు రంగు చీర ఈరోజు ధరింపచేస్తారు. అంటే పసుపు రంగు అంటేనే మనకేమిటి, ఆనందము, తర్వాత వెలుగు, సంతోషం ఇస్తుందిట. అంటే బాల రూపంలో మనం కొలిచి, శైలపుత్రి రూపంలో మనం కొలిచి అమ్మవారు మనకి కూడా భక్తుడి హృదయాన్ని కూడా ఆనందంతో నింపాలని, అలాగే మనకి ఆవిడని కొలిచినందుకు మనకి జీవితం అంతా కూడా వెలుగులు చిందుతూ ఉండాలనే భావనతో మనం ఆ రంగును వేస్తాం. అలాగే ఏం పూలతో పూజ చేయాలి అని అంటే, శైలపుత్రికి అయితే మందార పూలు ఇష్టం అంటారు. లేకపోతేనేమో మనం స్వర్ణకవచాదేవి బాలగా చెప్పుకునేటప్పుడు మనం చామంతి పూలతో, పచ్చటి చామంతి పూలతో పూజ చేస్తే అమ్మవారు సంతోషిస్తుంది అని చెప్తారు. అయితే నైవేద్యంకి ఏమిటి అంటే, బాల కదండి, చిన్న పాప కదా, తేలిగ్గా అరిగేటట్టుగా కట్టు పొంగలి, ఆవు నెయ్యి అంటారు. ఆవు నెయ్యి శైలపుత్రికి కూడా మనం నివేదన చేసేటప్పుడు ఆవు నెయ్యిని నివేదనగా పెట్టి అది కనుక తీసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అని. అంటే ఈ పద్ధతి ప్రకారం చెప్పే దాంట్లో తేనె, అరటిపళ్ళు, అటుకులు, ఆవు నెయ్యి ఇట్లాంటివి చెప్పారు. అందుకని 2, 3 మనకి ఏమున్నాయో వండి పెట్టే నైవేద్యాలు అంటే, ఇప్పుడు ప్రతిరోజు అన్నం నివేదన చేయడం అనేది ఒక పద్ధతి. 9 రోజులు కూడా అన్నంతో, బియ్యంతో ఏదో ఒక నివేదన చేసి పొంగలి, పరవాన్నము, పులిహార ఇట్లా రకరకాల చక్కెర పొంగలి ఇట్లాంటివన్నీ చేసి నివేదన చేయడం ఒక పద్ధతి. అసలు ఏమిటి, ఎందుకు అలా మనం అమ్మవారికి చేసి అన్న రూపంలో నైవేద్యం చేసి చూపిస్తున్నాం, మనం తింటున్నాం కదా అని ఒక భావన వస్తే ఏం చెప్తారంటే, దేవతలకు ఎప్పుడూ కూడా చూపులతోనే వాళ్ళ అనుగ్రహం చూపులతో స్వీకరిస్తారట. దేవుడికి అలా చూపించి తినడం వెనక అంతరార్థం అది. మనుషులకేమో తిని తృప్తి చెందుతాం, అనుభవంలోకి వస్తే తప్ప మనకి తృప్తి కలగదు. దేవుళ్ళకి ఏంటంటే చూస్తే ఆ చూపుల వల్లే అది పవిత్రమైపోయి వాళ్ళ ఆహారం అలా చూపులతోనే తీసుకుంటారు అని నమ్మకం. అందుకని చెప్పేసి దేవుడికి నివేదనకి మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అయితే ఈ నవరాత్రుల్లో మనం స్వర్ణకవచాదేవి బాల అని అనుకున్నాం కదా. స్వర్ణకవచాదేవి అన్నప్పుడు చారిత్రాత్మకంగా చూస్తే కనుక విజయవాడ కనకదుర్గకి ముందు మనకి ఈ కథ, ఒక మహారాజు ఉండేవారని, ఆ మహారాజుకి ఒక చక్కటి, ఆయన చాలా మంచివాడు, ధర్మానిష్టాపరుడు, ఆయన కొడుకు కూడా అలాగే ఉండేవారు. రాజకుమారుడు ఒకసారి ఆయన రథం మీద అట్లా వెళ్తున్నప్పుడు మంత్రులందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగిందట, ఎవరు అడ్డం రావద్దు, ఇక్కడ జరగండి, రాజకుమారులు వెళ్తున్నారు అని చెప్పేసి. అయినా కూడా ఒక చిన్న పిల్లవాడు పొరపాటున వచ్చేసి ఆ రథం కింద పడి మరణించడం జరిగిందని, ఆ మరణించినప్పుడు వెంటనే ఆ తల్లి చాలా శోకంతో రాజ దర్బారుకు వచ్చి చాలా హృదయ విదారకంగా ఏడుస్తూ రాజుని ఇలా జరిగింది, నాకున్న ఒక్కగానొక్క కొడుకుని నేను కోల్పోయాను, యువరాజు అజాగ్రత్త వల్ల అని చెప్పడం జరిగిందని. అయితే అలా చెప్పినప్పుడు రాజుగారు కూడా ఏంటంటే ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ధర్మపరుడు కాబట్టి ఆయన చాలా ఆలోచించి అసలు ఇలా జరిగినప్పుడు ఏమిటి శిక్ష అని ఆలోచించి వేస్తే గనక మరణశిక్షే, మరణదండన. సో ఆ సింహాసనం మించి మరణదండన వేయమని చెప్పి మంత్రులందరూ ఏమన్నారట, ఎప్పుడూ అతను ఎటువంటి పొరపాటు చేయలేదు, అతను కావాలని చేసిన పొరపాటు కాదు, అలా జరిగిపోయింది, దానికి అతనికి అంత పెద్ద శిక్ష వేయక్కర్లేదు అని వాళ్ళు చెప్పినా కూడా, లేదు రాజుకైనా మా సామాన్య జనంకైనా కూడా ఎవరికైనా కూడా ధర్మం ఒకటే, ధర్మంలో ఏం చెప్పిందో అదే మనం చెయ్యాలి అని చెప్పి రాజు చెప్పి ఆ కొడుకుకి మరణదండన విధించి సింహాసనం దిగి భోరుమని విలపిస్తాట. తండ్రి కదా, మరి తండ్రిగా ఆయన చాలా దుఃఖించట ఇలాంటి శిక్ష వేసినందుకు.
అందుకు. సరే ఇంత లోపల అంత ధర్మంగా ఇదైంది, ఆ శిక్ష వేసినప్పుడు ఆ దుర్గాదేవి, అంతకుముందు కనక కాదు, దుర్గాదేవి చాలా సంతోషించి ఆ ధర్మానికి, ఆ ధర్మ నిబద్ధతకి సంతోషించి కనక వర్షం కురిపించిందని, అప్పటి నుంచి కూడా కనక దుర్గగా ఆవిడ అయిందని, ఆవిడ మన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుందనే నమ్మకంతో స్వర్ణ కవచం అలంకారం చేస్తారు దుర్గా గుడిలో ఇవాళ. అందుకని స్వర్ణ కవచాదేవి, ఆ స్వర్ణ కవచంతో అలంకరించిన దుర్గాదేవి మన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన్ని ఎప్పుడూ కూడా ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది అనే నమ్మకంతో అట్లా చేస్తారు. తర్వాత వచ్చేసరికి బాల అంటాం మనం, బాల అవతారం మొదటి రోజు అని. ఈ బాల అవతారంలో అమ్మవారిని చిన్న పాపగా కొలవడంలో 2 ఏళ్ల పాప నుంచి 10 ఏళ్ల పాప వరకు కూడా కొలవడం అనే ఆనవాయితీ ఉంటుంది. ఇందులో ఒక్కొక్క సంవత్సరం పెరిగే పాపని తీసుకొచ్చి బాల రూపంలో పూజ చేయడం అనేది కూడా ఒక ఆనవాయితీ ఉంది. లేదు ప్రతి సంవత్సరం మా సువాసినులకి బాలకి ఒకటే రోజు అన్నీ పెట్టుకుని కూడా చేసుకునే పద్ధతి ఎవరిష్టం వాళ్ళది. అయితే ఆ బాల పూజలో కూడా ఇది చేసినప్పుడు నాకు అద్భుతంగా అనిపించేది ఏంటంటే, అమ్మవారిని బాల రూపంలో కొలిచిన వాళ్ళకి ఆవిడ ఎంత తొందరగా అనుగ్రహం ఇచ్చిందో, మన కళ్ళ ముందు తిరిగిన చందోలు శాస్త్రి గారని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి గుర్తొస్తుంది నాకు. ఆయన గురించి చదివిన ఉదంతాలు నిజంగా మొన్న మధ్య 1990వ సంవత్సరం వరకు కూడా ఆయన ఉన్నారు కదా మన మధ్య. ఉన్నప్పుడు ఆయన 90 ఏళ్ల జీవితంలో 80 ఏళ్ల జీవితం ఆయన బాల ఉపాసన చేస్తూనే గడిపారు. ఎంతో ధర్మనిష్ట, ఎంతో జ్ఞానము. ఆయన అసలు సామాన్యమైన మనిషి కాదనమాట. అమ్మవారు ఆయన కూడా వాళ్ళ ఇంట్లో నడయాడుతూ ఉండేదని, ఒక పసిపిల్ల రూపంలో 10 ఏళ్ల బాలికగా వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉండేదని. అయితే ఎవరైనా ఆయన పూజలో ఉన్నప్పుడో బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి శాస్త్రి గారు ఉన్నారా అంటే, ఒక చిన్న పిల్ల బయటకు వచ్చి లేరు, బయటికి వెళ్ళారనో, పూజలో ఉన్నారు కూర్చోండనో చెప్పడం జరిగిందని. మరి వాళ్ళ ఇంట్లో చిన్నపిల్ల ఎవరు లేరే, మరి ఎవరు ఈ పిల్ల అంటే అమ్మవారే ఆయన ఇంట్లో ఆయన కూడా తిరుగుతూ ఉండేదని అని చెప్పేసి చాలామంది చూశారు, అనుభవం కూడా. శాస్త్రి గారు కూడా నిద్రపోవడానికి అక్కడ పడుకుని ఉన్నప్పుడు అలా అమ్మవారు గుమ్మం మీద కూర్చుని ఆ పాప కనిపిస్తూ ఉండేదిట. ఆయన ఆవిడతో సంభాషణ చేయడం అట్లా. ఒకసారి అసలు ఈయనకి ఏం జరిగిందంటే చెప్తారు, ఈ వేద సభలు అవన్నీ నిర్వహించడానికి, తర్వాత పండితులతో చర్చలకి వీటన్నిటికీ దేశాటనం వెళ్ళారట ఆయన. దేశాటనం వెళ్ళి 1 ఏడాది పాటు లేరు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాక ఇంటి పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉందిట. 10,000 రూపాయలు అప్పు, రుణం కూడా ఉంది అని తెలిసింది. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. అయ్యో ఏం చేయాలి, ధూపదీప నైవేద్యాలు అవన్నీ కూడా చేయకుండా ఇట్లా అంతా ఇలా ఉందే పరిస్థితి అని దుఃఖించి, సరేలే అమ్మవారే చూసుకుంటుందనే దీంతో 3 రోజుల్లో 27 సార్లు లలితా సహస్రనామం పారాయణ చేసి నీళ్లతో జలంతో ఆవిడికి నివేదన చేసి నిద్రపోయారట. ఆ నిద్రలో అమ్మవారు బాల రూపంలో 10 ఏళ్ల బాల రూపంలో ఆయన కల్లోకి వచ్చి, ఒడిపట్టు నీకు నేను భిక్ష వేస్తాను అందట. అనేసరికి సరే ఆయన ఒళ్ళో ఇలా బియ్యం వేసిందని, తర్వాత ఆయన గుమ్మం బయట ఎవరో పంపించి అమ్మవారి పూజకి నీకు కావాల్సిన సంభారాలన్నీ ఇస్తున్నాం వాళ్ళకి అందజేయండి అని ఈయన బయటికి రాకముందే గుమ్మం బయట బోర్డులంత బండీడు సామాన్లన్నీ పెట్టేసి వెళ్ళిపోయారని, అప్పటి నుంచి ఆయన ఇంట్లో దేనికి కూడా కొరత లేకుండా అమ్మవారే ఆవిడ నైవేద్యాలకి ఆవిడ పూజకి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటూ ఉందని, శివుడు పార్వతి కలిసి వాళ్ళ ముద్దు బిడ్డ, వాళ్ళ ఎంతో భక్తుడైన ఆయనకి కూడా ఉంటూ ఎప్పుడూ ఇలాగా జీవిత పర్యంతం ఆయన కూడా ఉన్నారు అని చెప్తారు. చాలా అద్భుతమైన కథ ఇది. అలాగే ఇంట్లో పూజలు అవి అయినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళందరూ గాజులతను వచ్చి వాళ్ళకి గాజులు అవి వేసినప్పుడు కూడా ఎప్పుడు ఆ గాజుల వ్యాపారం అనేవాట 12 మందికి వేశాను అని, లేకపోతే 15 మందికి వేశాను అని. యాక్చువల్గా వేయించుకున్న వాళ్ళ కౌంట్ చూస్తే 14 ఉండేది. మరి ఇంకొకళ్ళకి ఎవరికి వేశారు అని చెప్పంటే అప్పుడు ఆయనకు అర్థమయ్యేది. ఎందుకంటే పూజ గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ అమ్మవారికి ఒక గాజులు అక్కడ ఉండేవన్నమాట. అంటే బాల రూపంలో అమ్మవారు వాళ్ళ ఇంట్లో తిరుగుతున్న అమ్మవారు ఆవిడ కూడా గాజులు వేయించుకునేది. అంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మనం చేస్తున్న ఏ పూజ అయినా కూడా చిత్తశుద్ధితో భక్తితో చేసినప్పుడు అమ్మవారు అందుకుంటుందని, మన కూడానే ఉంటుందని, ఇంటా వెంట జంట ఉండి మనని కాపాడుతూ ఉంటుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం లేదు. ఇది ఎందుకు మనం ఈ కథలు ఇంత చక్కగా చెప్పుకుంటున్నాం అంటే, మన మధ్య నడయాడుతూ మనతో పాటు ఉన్న వాళ్ళకి కూడా ఇంత అనుష్ఠానం, ఇంత భక్తి ఉన్న వాళ్ళకి అమ్మవారు ఇంతగా అనుగ్రహిస్తోంది అంటే మనకు కూడా ఒక ఉత్తేజం ఏంటంటే, శక్తి కొద్దీ భక్తి కొద్దీ మనం అమ్మవారిని ఉపాసిస్తే మనకు కూడా అలాగే శక్తినిచ్చి మనం సన్మార్గంలో వెళ్ళేటట్టు మనలో ఉన్న రాక్షసుల్ని మనమే సంహరించుకుని ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మన ప్రయాణంలో ఆవిడ మనని చేపట్టుకుని నడిపిస్తుందనే నమ్మకం, దానికోసం ఇట్లాంటి కథలు చెప్పుకుంటాం.
తర్వాత ఈరోజు మనం ఉపాసన చేస్తూ ఉన్న దీంట్లో ఏంటంటే పూజ మామూలుగా మనం షోడశోపచార పూజ, బాలావతారం కాబట్టి బాల అష్టోత్తరం చదువుకుంటాము. ఆ తర్వాత లలిత సహస్రనామం ప్రతిరోజు చదవడం అనేది చాలామందికి అలవాటు ఉంటుంది. అలాగే కొంతమంది నాకు తెలుసు 10 రోజుల్లో 100 సార్లు లలితా సహస్రనామం, 108 సార్లు లలితా సహస్రనామం చదువుకునే పారాయణ కూడా విధి విధానాల్లో వాళ్ళు పెట్టుకుంటారు. ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టడం, తర్వాత షోడశోపచార పూజ చేయడం, అందులో మనం గంధము ఆవాహన నుంచి మొదలుపెట్టి అందరికీ తెలుసు 16 రకాల ఉపచారాలు ఏంటో. అలా 16 రకాల ఉపచారాల ప్రకారం పూజ చేసుకుని ఆ రోజు నివేదించబడాల్సిన కట్టుపొంగలు ఏం చెప్పుకున్నాం అవని ఆ ప్రసాదాలు చేసి నివేదన చేసి హారతి ఇచ్చి అమ్మవారికి మంగళహారతి. అంటే ఈ చదువుకునేటప్పుడు కూడా ఏం చేస్తారంటే చాలామంది దేవి ఖడ్గమాల, లలిత సహస్రనామాలు, తర్వాత దేవి సూక్తం అని ఉంది. అంటే యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. అలా ఒక 20 ఉంటాయన్నమాట ప్రతిరోజు మనం చెప్పుకోవడానికి. ప్రతిరోజు 2 చెప్పుకున్నా ఏ రోజు ఆ రోజని, రోజు 20 చెప్పుకున్నా ఆ దేవి సూక్తం అమ్మవారిని రకరకాల రూపాలు, మాతృ రూపేణ, శక్తి రూపేణ, లక్ష్మీ రూపేణ, క్షుధా రూపేణ, అంటే మనలో ఉన్న ఆకలి ఆవిడే, మనలో ఉన్న దాహం ఆవిడే, మనలో ఉన్న శక్తి ఆవిడే, అట్లా ప్రతి శక్తిని అమ్మవారికి ఆపాదిస్తూ చెప్పే దేవీ సూక్తం పారాయణ చేసుకుంటారు. దేవి ఖడ్గమాల చదువుతారు, దేవి భాగవతం చదువుకుంటారు. అంటే దేవి భాగవతం కూడా ఆ 9 రోజుల్లోనూ మొత్తం అధ్యాయాలు 3 భాగాల్లో ఉన్న అన్ని అధ్యాయాలు చదువుకునే విధి విధానం ఉంది. ఇలా ఎక్కువగా సమయం అంతా డే మొత్తం ఆ రోజంతా కూడా సాత్వికంగా ఉంటూ తక్కువ మాట్లాడుతూ ప్రశాంత వదనంతో చిత్తంతో మనం అమ్మవారి ఉపాసన చదువుకుని ఈ గ్రంథాలవన్నీ పారాయణ చేసుకుంటూ కొంతమందికి అలవాటుగా ఏంటంటే పొద్దున ఓన్లీ పాలు పళ్ళు తీసుకుని నివేదన చేసిన పాలు పండు తీసుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మళ్ళీ మనం వంట అదంతా స్నానం చేసి వంట చేసుకుని పూజ చేసుకుని మహానివేదన చేసి హారతి ఇచ్చి అప్పుడు ఆ నివేదన చేసిన అన్నాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఇది ఒక పద్ధతి. ఇలా చేసుకునే వాళ్ళు ఈ పద్ధతి. మొత్తం అంతా అయ్యాక ఇంట్లో మటుకు ఎప్పుడు ఆ దేవుడు ఉన్న చోట ప్రశాంతంగా చక్కగా వెలుతురుతో శుభ్రంగా ఉండేటట్టు, చిన్న దీపం అయినా ఎప్పుడు వెలుగుండేటట్టు దీపారాధన శుచి శుభ్రంగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఈ శాంటిటీ అంతా మెయింటైన్ చేస్తూ విధి విధానాలు కనుక ఫాలో అయితే బాల త్రిపుర సుందరి శైలపుత్రి తప్పకుండా ఆవిడ అనుగ్రహాన్ని మన మీద వర్షిస్తుంది అనే నమ్మకంతో రేపు మళ్ళీ 2వ రోజు అవతారం గురించి మాట్లాడుకుందాము. స్వస్తి.